ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇంకొకసారి తేడా వస్తే చేతులతో కూడా సమాధానం చెప్పాల్సి వస్తుంది. త్రిపుర, తప్పు చేస్తున్నావు. నాతో తలబడి ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటున్నావు. నీలాంటి మేకవన్నె పులిల్ని ఎదుర్కోవడం నాకు కొత్తేమీ కాదు. నీలాంటి వాళ్ళు 100 మంది నా కుటుంబం మీద పడినా రక్షణగా నేను నిలబడతాను. అవును, సుందరికి నేను తోడుగా ఉంటా. మీరెవరు మమ్మల్ని ఏమీ చేయలేరు. మంచి పని చేశావమ్మా. నిజంగానే మనం కష్టపడిన ఈ భూమి పోయిందని చాలా బాధపడ్డాను. బాల ఆశయం కూడా పోతుందని చాలా చాలా దిగులు పెట్టుకున్నాను. నిజంగా మీ అత్తయ్య చెప్పినట్టు నువ్వు గనక ఇలాంటి పని చేయకుండా ఉండుంటే ఈరోజు అందరం బాధపడేవాళ్ళం. నువ్వు నిజంగా గ్రేట్ అమ్మా. అవును డాడ్, వదిన చాలా గ్రేట్. నిజంగా వదిన మన ఇంట్లో ఉండడం మనందరి అదృష్టం. అనంతు, సుందరి చాలా తెలివైందిరా. అచ్చో నాలాగే. అందుకే ఆ నీలవేణికి బుద్ధి చెప్పింది. కంగ్రాట్స్ అక్క. నిజంగా నువ్వు చేసిన పని వల్ల మన ప్రాజెక్ట్ ముందుకెళ్తుంది. బావగారు, కంగ్రాచులేషన్స్. థాంక్స్. వదినా, చాలా అద్భుతమైన పని చేశావు. నీలవేణికి సరైన బుద్ధి చెప్పావు. ఇంకా బుద్ధి చెప్పాల్సిన వాళ్ళకి బుద్ధి చెప్పే రోజు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫణి. అదే నీలవేణిలాగా ఎవరు ఎదురైనా కూడా వాళ్ళందరికీ బుద్ధి చెప్పే రోజు వస్తుందని అంటున్నాను. అమ్మా, ముహూర్తానికి సమయం అవుతోంది. వచ్చి కొబ్బరికాయ కొట్టండి. బాలగారు, ఓం భూపాదౌ యస్య నాభిః వేదాసురశ్చంద్ర సూర్యౌ చ నేత్రే కర్ణావాసా శిరోద్యౌర్ముఖమపి దహనో యస్య వాస్తే మద్భిః అంతస్తం యస్య విశ్వం సురనర ఖగగో భోగి గంధర్వ దైత్యైః చిత్రం రం రమ్యతే తం త్రిభువనవపుషం విష్ణుమీశం నమామి. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగహృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దయోబలం తదేవ లక్ష్మీపతే ఘ్రియే స్మరామి. ఓం సహస్రశీర్ష పురుషः సహస్రాక్ష సహస్రపాత్ స భూమిం విశ్వతో వృత్వా అత్యధిష్ఠదశాంగుళం పురుష ఏ వేదకం సర్వం యద్భూతం యచ్చ భవ్యం ఉతామృతత్వశేషానః యదన్నేనాతిరోహతి ఏతావానస్య మహిమ. అదోజ్యాయాక్ష పురుషः. ఆ కొబ్బరి చిప్ప కూడా భూమి లోపల వేసేయండి. అదోజ్యాయాక్ష పురుషः పాదోస్య విశ్వభూతాని త్రిపాదస్యామృతం దివి త్రిపాదూర్ధ్వ ఉదయత్ పురుషः పాదోస్యః భవాత్ పునః. మీరు కొబ్బరికాయ కొట్టండి. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. ఓం హిరణ్యవర్ణాం హరణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ తాం ఆవహ జాతవేదో లక్ష్మీం అనుపగామినీం యస్యాం హిరణ్యం విందేయం గామశ్వం పురుషానహం అశ్వపూర్వాం రథమద్యాం హస్తినాద ప్రబోధినీం శ్రీం దేవీం ఉపహ్వయే శ్రీర్మాదేవి జుషతాం తాం సోస్మితాం హిరణ్యప్రాకారామార్ధ్రాం. అక్షతాన్ సమర్పయామి, ప్రార్థన నమస్కారాన్ సమర్పయామి. అమ్మ, మీరు కూడా కొబ్బరికాయ కొట్టండి. ఓం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే
శ్రీరామ రామ రామే తిరమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రావణ వరాననే ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిర్ధ్రువా నీతిర్మత్ర మమ. ఓం పద్మే స్థితాం పద్మవర్ణాం తామయోపఫయే శ్రియం చంద్రాం ప్రభాసాం యస్సా జ్వలంతీం. ఫణిగారు, ఈ కన్స్ట్రక్షన్ తొందరగా కంప్లీట్ అవ్వాలని ఆ దేవుడికి దండం పెట్టుకుని కొబ్బరికాయ కొట్టండి. పని రారా. ఈ ఆనంద సమయంలో అందరి నోళ్ళు తీపి చేస్తాను. ఈ పాయింట్ గేమ్ మా అమ్మ త్రిపురకి, ఆ బాల ఫ్యామిలీకి అందరికి మర్చిపోయేలా కౌంటర్ ఇచ్చి ఉంటుంది. వాళ్ళ డబ్బుకి ప్రాజెక్ట్ వదిలేసి వెళ్ళిపోతారు. ఆ ప్రాజెక్ట్ మాకే వస్తుంది. ఏంటి మమ్మీ, ఏమైంది? ఏమైంది మమ్మీ, అదోలా ఉన్నావు? చెప్పు మమ్మీ. ఓ త్రిపుర మనల్ని దారుణంగా దెబ్బ కొట్టింది. అదేంటి, ఆ త్రిపుర నిన్ను దెబ్బ కొట్టడం ఏంటి మా? మనం కదా అంతా ప్లాన్ చేసి వర్కౌట్ చేసింది. నువ్వు ఆ భూమిని చాలా తెలివిగా బాల చేత సంతకం పెట్టించుకొని దక్కించుకుంటే ఆ త్రిపుర మనకంటే తెలివిగా మన దగ్గర నుంచి ఆ భూమిని లాక్కుంది. ఎలా మమ్మీ? నిన్న మన ఇంటికి వచ్చిన ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ ఒరిజినల్ కాదు. వాళ్ళందరూ ఆ త్రిపుర ఏర్పాటు చేసిన వాళ్ళు. మనం ఆ త్రిపుర ట్రాప్లో పడ్డాం. ఆ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ చివర్లో సంతకం పెట్టించుకుంది ఆ ల్యాండ్ డాక్యుమెంట్స్ మీద. చెప్పాను కదా మమ్మీ, ఆ త్రిపుర మామూలుది కాదు. అది అనుకున్నదే సాధిస్తుంది. ఖచ్చితంగా ఈ ప్రాజెక్ట్ ని కూడా సక్సెస్ చేస్తుంది. లేదు, అలా జరగనివ్వను. నాకిప్పుడు అర్థమైంది ఏంటంటే, బాలాని దెబ్బ కొట్టాలంటే ముందు ఆ త్రిపురని అడ్డు తొలగించుకోవాలి. అప్పుడే ఆ ఫ్యామిలీని ఏమైనా చేయగలం.